ఇది ఒక ఫ్యామిలీ సినిమాని ఒక థ్రిల్లర్ లాగా చేశాడు, అద్భుతంగా చేశాడు. రామం రాగం అనేది అంటున్నారు, ధనరాజ్ చేశాడని చూశాను. బట్ పెద్ద ఇంప్రెషన్తో వెళ్ళా నేను, ఏముంటుందిలే సినిమా అని. సినిమాలు రావట్లేదు చోట్ల తెలుగులోనే మనకి ఎందుకు తీరు, మలయాళంలో తీస్తారు లేకపోతే ఇంకో భాషలో తీస్తారని మనం అంతా అనుకుంటాం. ధనరాజ్ చేసిన రామం రాఘవం సినిమా చూసాం. ఓ మంచి సినిమా అంటే నేను చాలా కొన్ని వేల సినిమాలు చూసి ఉంటాను, అన్ని భాషల్లోనూ చాలా సినిమాలు చూశాను. నేను కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను, కథలు రాసుకున్నాను, ప్రొడ్యూస్ చేశాను. ఎన్ని సినిమాలు చూసినా కానీ నాకు ఇలా కూడా ఆలోచించవచ్చు అని అయితే ఎప్పుడు అనిపించలేదు. చాలా సినిమాలు ఒక రకరకాల కథలు ఉంటాయి. మనం మామూలుగా చెప్పే కథలు 9 టైప్ ఆఫ్ కథలు ఉన్నాయి అంటారు కదా, అలాంటి కథల నుంచి కూడా బయటికి వెళ్ళిపోయి ఒక కొత్త కథలు తయారు చేసేది. మనం ఎప్పుడు తల్లి మనసు, తల్లి ప్రేమ గురించి మాట్లాడతాం, మనకి బాగా అలవాటు. తల్లిని గురించి మాట్లాడతాం అలవాటు, తండ్రిని గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు. బట్ తండ్రి పాత్ర పిల్లల అనేది ఎంతవరకు ఉంటుంది అనేది పెద్దగా మనం ఇప్పుడు చర్చించినవి కూడా చాలా తక్కువ. ఆ మధ్యకాలంలో బొమ్మరిల్లు సినిమా ఒకటి చూసాం, అప్పుడెప్పుడు మేము తీసినప్పుడు కోతల రైడ్ సినిమా, అటువంటి చాలా సినిమాలు కొన్ని ఉన్నాయి. బట్ ఇంకో డిఫరెంట్. బట్ ఈ టైప్ ఆఫ్ ఆలోచనే మనకు రాలేదు. ఇది ఒక ఫ్యామిలీ సినిమాని ఒక థ్రిల్లర్ లాగా చేశాడు, అద్భుతంగా చేశాడు. సెంటిమెంట్ పెట్టాడు, థ్రిల్ చేశాడు. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తూ, ఫస్ట్ టైం సముద్రకని గారితో చేసిన అది అద్భుతంగా ఉంది సినిమా. మన సినిమాలు మంచి సినిమాలు రావట్లేదు చోట్ల తెలుగులోనే మనకి ఎందుకు తీరు, మలయాళంలో తీస్తారు లేకపోతే ఇంకో భాషలో తీస్తారని మనం అంతా అనుకుంటాం. మన వాళ్ళు తీసిన సినిమాని మనం చూడటానికి కొంచెం ఇబ్బంది పడతాం. ఎందుకు ఇబ్బంది పడతాం అనేది నాకు తెలీదు. సో నిన్న అనుకోకుండా చూడటం జరిగింది ఈ సినిమా. రామం రాగం అనేది అంటున్నారు, ధనరాజ్ చేశాడని చూశాను. బట్ పెద్ద ఇంప్రెషన్తో వెళ్ళా నేను, ఏముంటుందిలే సినిమా అని. ఎందుకంటే ధనరాజ్ హీరోగా చేయటం ఎంతవరకు ఉంటుంది అనేది నా ఫీలింగ్ ఉండేది సినిమాకి వెళ్ళే ముందు. బట్ వెళ్ళి వచ్చిన తర్వాత నిజంగా సినిమాకి న్యాయం చేశాడు. అండ్ అసలు కొత్తగా ఆ ప్రజెంటేషన్ ఆలోచన విధానం, అసలు అతనికి ఆలోచన ఎలా వచ్చిందో, ఆ కథ ఎలా పుట్టిందో నాకు తెలియదు, కానీ అద్భుతంగా ఉంది. పర్టికులర్గా ఒక చోటైతే నా కోసం వెయిట్ చేస్తున్నావా అని సముద్రకని గారు డ్రైవర్ని అడుగుతారు, లారీ డ్రైవర్ని. అక్కడ అసలు ఆపుకోలేము, అంత అద్భుతం అన్నమాట. అంటే ఒక తండ్రి ఒక కొడుకు కోసం ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు అనేది నిజం. అది యాక్చువల్ నిజం చెప్పాలంటే అది నిజం. బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. ఇప్పుడు మగవాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు, కనపడదు అది బయటికి. ఆ ఎక్స్ప్రెషన్ లేకపోయేసరికి తల్లి మాత్రమే చూస్తాం, తండ్రి చూడలేము అనే ఒక ఫీలింగ్ ఉండే మనుషులు మనం అందరం అదే పద్ధతిలో పెరుగుతాం. బట్ ఈ సినిమా చూసినాక తండ్రి ఆరాటం పిల్లల కోసం ఎంత ఉంటుంది అనేది అర్థమైంది. అద్భుతంగా తీశాడు ధనరాజ్. అందరూ తప్పకుండా చూడాలి, థియేటర్లో చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ.